Hi, hello, welcome to my YouTube channel. This is Raja, law student. Today we are discussing about APJCJ prelims cutoff. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి? జేసీజే 2025 ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత ఉండొచ్చు? 15 క్వశ్చన్స్ యాడ్ మార్క్స్ నిజమేనా? అండ్ ఇటీవల రెస్పాన్స్ షీట్ అనేది జేసీజేకి సంబంధించి రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. 15 క్వశ్చన్లు అయితే ఇందులో రాంగ్ ఉన్నాయి. అండ్ అబ్జెక్షన్స్ కూడా ఆల్రెడీ రైజ్ చేయడం అనేది జరిగింది. ఈ 15 క్వశ్చన్స్ యాడ్ అవుతావా లేదనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటే ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి పెట్టడం జరిగింది. దీంట్లో దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. జేసీజే ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి సంబంధించి కనీసం 45 మార్క్స్ అబోవ్ రావాల్సి ఉంటుంది. అలాగే బీసీకి సంబంధించి 55 ఆర్ 60 అండ్ ఓసీ వచ్చేసి 70 అబోవ్ రావాల్సి ఉంటుంది. ఈసారి మినిమం ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. తొందరగానే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది, ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ అనేది వాళ్ళు తెలియజేస్తారు. ఈసారి కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి, చాలామంది రాశారు కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు కాబట్టి మినిమం 60 అబవ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటే ద అప్లికెంట్స్ హూ సెక్యూర్ 40% and above marks in the screening test will be shortlisted in the ratio of 1:10 of the available vacancies for written examination. అంటే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు 40% కంటే అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి 1:10 ప్రకారము, అంటే ఒక్క పోస్ట్కి 10 మందిని గాను బయటికి తీసి వాళ్ళని క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది.